సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని జరిగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లేష్ హెచ్చరించారు. డిజిటల్ లావాదేవీలను ఆసరాగా తీసుకుని నేరగాళ్లు మోసాలకు పాల్పడతారని, ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లింకులు పంపించాలని చూస్తారని తెలిపారు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని వారు గ్రామాలకు వెళ్తున్న వారికి తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్తో పాటు 2 కానిస్టేబుల్స్ కూడా పాల్గొన్నారు. నా పేరు మల్లేష్, నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అల్వాల్ పోలీస్ స్టేషన్ ఈ ఏరియా ఇన్ఛార్జి. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాము. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తూ ఉంది. మరి సంక్రాంతి పండగకి మరి అటు ఆంధ్ర నుంచి మన సోదరులు సోదరుమణులు కానివ్వండి, మన తెలంగాణ నుంచి మన సోదరుమణులు కానివ్వండి, చాలామంది పండుగలకి ఊరికి వెళ్ళేటువంటి ప్రక్రియ అనేది ఉంటుంది. దయచేసి మీరు ఊరికి వెళ్ళండి. మరి ఏ విధంగా అయితే సంతోషంగా వెళ్తారో వచ్చిన తరగతిలో మీకు సంతోషంగా ఉండాలి అంటే మీ ఇంట్లో ఏవైతే వాల్యుబుల్ ఐటమ్స్, గోల్డ్ కానివ్వండి, వెండి కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఏమైనా ఉన్నాయి అంటే వాటిని మీ ఎంత తీసుకెళ్ళండి. దయచేసి మరి మన అల్వాల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో వారానికి 2-3 మరణాలు అవే ఉన్నాయి. వ్యక్తిగతంలో వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ యువకులు చాలామంది ఉన్నారు. దయచేసి మీరు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త. ఈ ఫెస్టివల్కి మాత్రము ఈ పండుగకు సంబంధించిన విషయంలో మిమ్మల్ని మరీ దండం పెట్టి పోలీసు వాళ్ళ మీకని చెప్తా ఉన్నాము. దయచేసి మా కోరికని, మేము ఇస్తున్నటువంటి విషయాన్ని, చెప్తున్నటువంటి విషయాన్ని గ్రహించి వాల్యుబుల్ ఐటమ్స్ ఇంట్లో ఉంచుకోకుండా ఈ ఎంబడే తీసుకెళ్ళి మీరు పండుగని అందరూ హ్యాపీగా చేసుకుంటారని ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. ఏవైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో మీ ఎంబడి తీసుకెళ్ళండి. పోయిన తర్వాత మరి ఏమీ చేయలేము. మా ప్రయత్నం మేము చేస్తాము. మీ అదృష్టం ఉంటే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మరి ఈ రోజులలో గోల్డ్ చాలా విపరీతమైనటువంటి రేట్ ఉంది. మరి మనం కొనాలంటే కూడా కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇంకొకటి, ఈ రోజులలో ఈ సోషల్ మీడియా ద్వారా చాలా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. పిల్లలు తెలిసి కానీ తెలియక కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ తెలియని వ్యక్తులతోని ఫ్రెండ్షిప్కి ప్రయత్నం చేసినారు అంటే అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పరిచేటువంటి వ్యక్తి అయి ఉంటాడు. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కుంటాడు ఆన్లైన్లో. తర్వాత మనల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఎవరైనా సరే దయచేసి ఆన్లైన్లో కూడా మీకు ఎంత అవసరం ఉన్నా కూడా ఆన్లైన్లో డబ్బులు తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ మీరు డబ్బులు తీసుకున్నారంటే మీ ఫోన్ని హ్యాక్ చేస్తారు. మీరు ఒక ఈఎంఐ కట్టడం, ఒక కాంటాక్ట్స్ ఎంతమంది తింటారో అంతమంది ఫోన్ చేసి వరుసగా మాట్లాడడము, మన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ నుంచి ఎవరు కూడా లోన్ తీసుకోవద్దండి. ఓకేనా? ఇంకొకటి, ఎదుగుతున్నటువంటి మన ఆడపిల్లలు అయ్యుండొచ్చు, మగపిల్లలు అయితే మన కుటుంబ సభ్యులమందరం కలిసి మనకున్నటువంటి సంతోషకరమైనవి కావచ్చు, బాధాకరమైనవి కావచ్చు, కుటుంబపరమైనవి కావచ్చు, సమస్యలు కావచ్చు, సంపాదనకు సంబంధించినవి కావచ్చు, వీటి మీద మనం డిస్కస్ చేసుకోవడము, మనకున్న పరిస్థితి మన కుటుంబ సభ్యులు అందరికీ తెలిసే విధంగా ఉండడము. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే తెలుసుకొని మనం ఏం చేద్దాము, ఏం చేయకూడదనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. పిల్లలతోని ఫ్రెండ్లీగా ఉండండి. పిల్లలు తెలిసి తెలియకుండా ఏమైనా చిన్న పొరపాట్లు చేసినారంటే వాళ్ళకి నచ్చ చెప్పడానికి, వాళ్ళు ఉన్నటువంటి మార్గం నుంచి వాళ్ళని
పక్కకి తప్పించడానికి మనము కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటి మనం తల్లిగా ఒక తండ్రిగా వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళని దాని నుంచి బయటపడే విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, ఎదుగుతున్నటువంటి పిల్లలు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, బెట్టింగ్స్కి వెళ్తూ ఉన్నారు. దయచేసి బెట్టింగు అనేది ఈ రోజులలో అతి ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. అది మరి మనకేదైనా అవసరం ఉంది, ఒక 1000 రూపాయలు ఇవ్వమంటే ఎవరు ఇయ్యారండి? బెట్టింగ్ అలవాటు వాడు అవతల వాళ్ళని కన్వెన్స్ చేస్తే లక్షలు ఇస్తారు. ఎందుకంటే వాడు 20 రూపాయలు అంటాడు, 30 రూపాయలు ఇస్తా అంటాడు, 50% వడ్డీ ఇస్తానంటాడు. దరిద్రం ఏంటంటే అవసరం ఉన్న వానికి సరి అయినటువంటి లోన్స్ ఎవరు ఇవ్వరు. అసలు రాకున్నా సరే వడ్డీ ఇస్తున్నారు అని చెప్పేసి మనం